వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో, జనరల్‌గా ఐరన్ మనకి చాలా అవసరము. ఈ ఐరన్ డెఫిషియన్సీ వస్తే గనక రక్తహీనత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా నీరసపడిపోతారు అని చెప్తుంటారు. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఐరన్ డెఫిషియన్సీ ఎవరిలో చూస్తాం మనం? మరి ఈ డెఫిషియన్సీ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే సో, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? ఆహారం తీసుకుంటే ఇది కరెక్ట్ చేసుకుంటాం. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రీలత గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఐరన్ డెఫిషియన్సీ మహిళల్ని వేధించే ప్రధానమైన సమస్యలు ఇది పెద్దదిగా చెప్తూ ఉంటారు. అయితే మ్యామ్ జనరల్‌గా ఐరన్ అనేది మన ఒంటికి ఎంత అవసరమో, ఎందుకు డెఫిషియన్సీ అనేది వస్తుంది? సో మీరన్నట్టుగా ఇండియాలో ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే గనక 70% పాపులేషన్ ప్రెగ్నెంట్ విమెన్ డెఫిషియన్సీ ఉన్నారనమాట. ఇది ఒక పెద్ద అలార్మింగ్ నంబర్, చాలా ఎక్కువ మోతాదులో. సో ఐరన్ అనేది తల్లికి ఎంత ఇంపార్టెంట్ అంటే బేబీ గ్రోత్ అనేది ఐరన్ కంటెంట్ పైన డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే బేబీ ఇస్ బోర్న్ స్మాల్. సో అంచేతనే బర్త్ వెయిట్ బాగుంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళ ఎదుగుదల అనేది పిల్లలకి బాగుంటుంది అనమాట. లో బర్త్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో అంత ఇంపార్టెంట్ మనకి ఐరన్ అనేది. సో వీళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఎందుకంటే పువర్ ఫుడ్ హ్యాబిట్స్. అది మనకి ఆహారం సరిగ్గా దొరకకపోవచ్చు, అది ఎటువంటి ఆహారం తింటే న్యూట్రిషన్ బాగుంటుంది అనేది తెలియకపోవచ్చు, లేకపోతే వాళ్ళు సరి అయిన డబ్బులు లేకపోతే కొనుక్కోలేని పరిస్థితి ఉండొచ్చు. సో మీరు వెస్టర్నర్స్ని చూస్తే కనుక వాళ్ళలో ఎంత ఐరన్ డెఫిషియన్సీ ఉండదన్నమాట. మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే, మనం బీపీఎల్ బిలో పవర్టీ లైన్ని కన్సిడర్ చేసుకుంటే కనుక వాళ్ళకి అన్నం 1-2 పూటలు దొరకడం కష్టం. దాంట్లో ఉప్పు వేసుకుంటారా, నీళ్ళు వేసుకుంటారా, గంజి వేసుకుంటారా. సో వాట్ సార్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ డూ దే గెట్? కొంచెం మేరకు బి కాంప్లెక్స్, వైటమిన్స్, కొంత మేరకు ప్రోటీన్, చాలా కార్బోహైడ్రేట్, అంతే. సో వాళ్ళకి ఖచ్చితంగా డెఫిషియన్సీ ఉంటుంది. ఇంకొంచెం ఓకే కైండ్ ఆఫ్ పీపుల్ తీసుకుంటే వాళ్ళలో ఒక అరకిలో కూరగాయ ఒక ఫ్యామిలీ మొత్తానికి తింటారు 3 పూటలు. సో వాళ్ళకి ఎలాంటి న్యూట్రియంట్స్ లభిస్తాయి? ఎప్పుడైతే ఇండియన్ ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళకి, హస్బెండ్కి, పిల్లలకి అందరికి పెట్టిన తర్వాత లెఫ్ట్ ఓవర్ ఆ అమ్మాయి తింటుంది, లేడీ హోమ్ మేకర్. సో అలా వాళ్ళకి న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అన్నీ అది చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఐరన్ డెఫిషియన్సీ, మనకి పువర్ డైటరీ హ్యాబిట్స్ ఉండొచ్చు, ఆహారంలో ఐరన్ లేకపోతే, లేదు అబ్జార్ప్షన్ అవ్వట్లేదు శరీరంలో, వైటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నా కాదు, లేదు మనకి ఏమైనా వార్మ్స్, పురుగులు ఉన్నప్పుడు అవి సక్ చేసేస్తాయి అన్నమాట బ్లడ్నంతా. సో అప్పుడు కూడా డెఫిషియన్సీ ఉంటుంది. ఆర్ అల్సర్స్ ఏవైనా పొట్టలో ఉండడం వలన మనకి బయటికి బ్లడ్ పోవచ్చు, లేదు హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ ప్రాబ్లం ఉండడం వల్ల మనకి బ్లడ్ లాసెస్ ఉండొచ్చు అనమాట. ఆర్ కొన్ని రకాల కండిషన్స్లో మనకి కిడ్నీ డిజీజెస్లో మనకి ఐరన్ డెఫిషియన్సీ కనబడుతుంది. సో కొద్ది రకాల మందులు తీసుకుంటూ ఉంటారు, మాత్రలు వేసుకోవడం వలన కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ రావచ్చు. సో ఇలా రకరకాల కారణాల్లో మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. మెజారిటీ ఫీమేల్ పాపులేషన్లో మీరు అడిగినట్టు పువర్ డైటరీ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళకి అవగాహన లేకుండా అవుతుందన్నమాట. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది మనకి మైల్డ్, మోడరేట్, సివియర్ ఎటువంటి డెఫిషియన్సీ. సో సివియర్ డెఫిషియన్సీలో చాలా పాలిపోతారు. మనం కన్ను ఇలా కంజక్టివా, స్క్లీరా చూసినా కూడా పేలిపోయి ఉంటుంది, నాలుక పేలిపోయి ఉంటుంది, శరీరం కూడా పేలిపోయినట్టుగా ఉంటుంది, పాలిపోయినట్టుగా. తో వాళ్ళకి ఆయాసం రావడము, నీరసం రావడం, కోపం, చిరాకు రావడం, ఇలాంటి సిమ్టమ్స్ కనబడుతుంటాయి. కొంచెం నడవగానే, కొంచెం పని చేయగానే వాళ్ళకి చెమటలు వచ్చేస్తుంటాయి. ఎంత సివియర్గా ఉంటుందంటే వాళ్ళకి 3, 4, 5 ఒక్కొక్కసారి వాళ్ళు ఫెయింట్ అయిపోతారు. ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి డెఫిషియన్సీ ఉందని కూడా తెలియదు. ఇలా చాలా సిక్గా అయిపోయి వాళ్ళు పని చేయలేని పరిస్థితుల్లో ఫెయింట్ అయిపోతే ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇవాల్యుయేట్ చేస్తే తెలుస్తుంది. సో అలాంటి పరిస్థితి కనబడుతుంది అనమాట. సో మనము బ్యాలెన్స్ డైట్ ఇస్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏముంటాయి? సో ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే మనకి పర్టికులర్గా మనం తీసుకునే ప్రతి ఒక్క ఆహారంలో ఐరన్ అనేది ఉంటుంది. బట్ మనం ఎలా తీసుకుంటున్నాం? లెట్స్ సే ఇప్పుడు మనము గోధుమలు ఐరన్ లభిస్తుంది, సజ్జలు ఐరన్ ఉంటుంది, చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. మిగతా గింజ ధాన్యాల్లో కలిపితే కనుక జొన్నల్లో కొంతమేరకు ఉంటుంది, రాగుల్లో ఉంటుంది. మనకి బియ్యంలో ఐరన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మక్కల్లో కొంచెం మేరకు ఉంటుంది, కొర్రలో బాగుంటుంది. సో ఇలా మనం గింజ ధాన్యాల్ని మనము
బాగా కడగకుండాను ఎక్కువ మోతాదులో గట్టిగా కడిగేసి వార్చేస్తారు, లేదా వాటిని మిల్లింగ్ చేస్తారు, అప్పుడు ఐరన్ కంటెంట్ పోతుంది. సో మనము మిల్లింగ్ ఒకవేళ పిండి ఆడించినా కూడా జల్లించి పడేయకూడదు, వాటిని అలాగే వాడుకోవాలన్నమాట, జల్లించకూడదు పిండిని. ఫస్ట్ మోస్ట్ థింగ్. మనం తినే పప్పు గింజల్లో కూడా మంచి ఐరన్ ఉంటుంది. సో ముఖ్యంగా రాజ్మా కానీ, చోలా, చనా, మనం బఠానీలు అంటాము, తర్వాత ఎర్ర మైసూర్ పప్పు అంటూ ఉంటాము, తర్వాత వచ్చేసి సోయాబీన్స్లో ఎక్సలెంట్ ఉంటుంది, 10 milligrams లభిస్తుంది. మనం మసూర్ దాల్లో 7 to 8 milligrams, కందిపప్పులో 2 to 3 milligrams, తర్వాత రాజ్మాలో 5 milligrams ఆఫ్ ఐరన్ లభిస్తుంది. బొబ్బర్లు, ఉలవలు, వీటన్నిటిలో ఐరన్ ఉంటుంది. సో మనం ఇవి ఇన్కార్పొరేట్ చేసుకోవాలి ఆహారంలో. అలాగే మనకి ఆకుకూరల్లో చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆకు ఎంత ముదురుగా ఉంటే అంత మంచి ఐరన్. మనకి మునగాకు కానీ, ఉల్లికాడలు కానీ, పుదీనా, తర్వాత గోంగూర, బచ్చలి కూర, తోటకూర, ఇలాంటి వాటిలో మనకి ఎక్కువ లభిస్తుంది. కాలీఫ్లవర్ గ్రీన్స్, బీట్ గ్రీన్స్, రాడిష్ లీవ్స్, పొన్నగంటి కూర, ఇలాంటి వాటిలో లభిస్తుంది. సో ఆకుకూరల్ని మనం చేర్చుకోవాలి. అలాగే పళ్ళల్లో కొంత మేరకు ఉంటుంది. పుచ్చపండులో 7 to 8 milligrams, మనకు అలాగే సీతాఫండులో కొంచెం లభిస్తుంది, దానిమ్మ పండులో లభిస్తుంది. సో ఇలా కొద్ది రకాల పళ్ళు, అన్ని పళ్ళలో మనకి ఐరన్ లభించదు. మనకి అంజీరు, ఎండిపోయిన అంజీరు, ఎండిపోయిన ఖర్జూరము, డ్రై ఫ్రూట్స్లో లభిస్తుంది. అలా అని మనం అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని నేను రికమెండ్ చేయను, ఎక్కువ షుగర్స్ ఉంటాయి. అలాగే మనకి నాన్ వెజ్ ఫుడ్లో ఎక్సలెంట్ హీమ్ ఐరన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా వెజిటేరియన్, ఇది నాన్ హీమ్ ఐరన్ అంటారు. వీటి అబ్జార్ప్షన్ అనేది శరీరంలో తక్కువ ఉంటుంది, అంటే అవైలబిలిటీ. మనము నాన్ వెజ్ ఫుడ్ తీసుకుంటే కనుక అబ్జార్ప్షన్ ఎక్సలెంట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అందరూ నాన్ వెజిటేరియన్సా, ఫస్ట్ క్వశ్చన్. తర్వాత మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంది. సపోజ్ మటన్ ఉంటుంది, ఐరన్ బాగుంటుంది, దాన్ని బాగా కీమా కొట్టి తీసుకొచ్చి వాటి నీళ్ళల్లో కడిగేసి కీమా కర్రీ చేస్తే ఐరన్ సీప్ అవుట్ అవుతుంది. సో మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. అదే మటన్ కర్రీ మనము అలాగే వండేస్తే మనకి ఐరన్ లభిస్తుంది. కోడిగుడ్డులో 2 milligrams ఉంటుంది, బయో అవైలబుల్. సో ప్రెగ్నెంట్ మదర్స్, లాక్టేటింగ్ మదర్స్, గ్రోయింగ్ చిల్డ్రన్, పెద్దవాళ్ళు, జీరియాట్రిక్స్ ప్రతిరోజు ఒక ఎగ్ ఇస్తే వాళ్ళకు చాలా శ్రేష్టం. ఇన్ఫాంట్స్ కూడా ఎగ్ ఇవ్వచ్చా? మోర్ దెన్ 9 months ఆఫ్ ఏజ్ యోక్ స్టార్ట్ చేయొచ్చు మేడం. 1 year తర్వాత నుంచి హోల్ ఎగ్ ఇచ్చేసేయచ్చు. వాళ్ళు చోక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, సాఫ్ట్గా ఉంటుంది, డ్రై ఫ్రూట్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ సోర్స్ ఫర్ దెమ్. చాలా మల్టిపుల్ వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో ఎగ్, తర్వాత లివర్ ఆఫ్ షీప్, గోట్, ఇందులో మనకి మంచి బయో అవైలబుల్ హీమ్ ఐరన్ లభిస్తుంది. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అంత మోతాదులు లివర్ పెడితే కనుక షీప్ ఆర్ గోట్, ఓకే, ఈ లివర్ అనేది చాలా మంచిది. సో వీటిలో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, ఎక్కువ మోతాదులో తినకుండా లిమిటెడ్ అమౌంట్స్ అలా ఇస్తే కనుక మటన్ కానీ, బీఫ్ కానీ, పోక్లో కానీ మనకు ఉంటుంది మంచి ఐరన్ కంటెంట్. బట్ క్వాంటిటీని మనం జాగ్రత్తగా చూసుకుంటూ వాటిలో ఆకుకూరలు, కూరగాయలు వేసి చేస్తే కనుక మంచి రిజల్ట్స్ కనబడతాయంట. సో మనకి ఆ డెఫిషియన్సీ రాకుండా మనం బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు. మనము చూజీగా ఉండి అన్నం పచ్చడి వేసుకొని తినడము, అన్నంలో మజ్జిగ వేసుకొని తినడము, అన్నంలో గంజి వేసుకొని తినడం, ఇలాంటి ప్రాక్టీస్ చేయడము, ఆర్ నచ్చినవే తినడము. జస్ట్ ఫ్రైడ్ రైస్, స్కూల్ పిల్లలు బాక్సెస్ ఉంటాయి, పొటాటో ఫ్రై ఉంటుంది, వారంలో 4 రోజులు పులిహోర, పొటాటో ఫ్రై ఇలాగే ఉంటుంది. సో మనకు అందులోంచి ఏం ఐరన్ లభిస్తుంది? సో మనం పెద్దవాళ్ళు ఏది చెప్పారో, లెట్సే మనం ఇడ్లీ, దోశ వేసుకుంటున్నాం, వాటిలో పుదీనా చట్నీ చెప్పారు, కరివేపాకు పొడి చెప్పారు, ఆర్ ఇలా చట్నీలు ఏమైనా బీరకాయ చట్నీ, వంకాయ చట్నీ, ప్రతి దాంట్లోనూ మనం కొత్తిమీర, కరివేపాకు వేస్తాం. సో దట్ గివ్స్ యూ గుడ్ ఐరన్. ఆకుకూర పప్పు, కూరగాయలు, మనకి యూ గెట్ ఐరన్. సో మనం అలా న్యాచురల్గా, ట్రెడిషనల్గా ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఖచ్చితంగా లభిస్తుంది. ఏవైనా ఆకుకూరని ఫ్రై చేయడము, యూ లూజ్ కంటెంట్ ఆఫ్ ఇట్. కూరగాయలని వేయించడము, ఇలా చేయకుండా ట్రెడిషనల్ మెథడ్స్తో మనకి మంచి ఐరన్ లభిస్తుంది. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో మనం ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉమెన్లో చూస్తాము, సో విమెన్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది. కారణాలు అయితే చాలా చక్కగా చెప్పారు, ఎందుకు వస్తుంది అనేది. రాకుండా ఒక జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. అంతేకాదు న్యూట్రియంట్స్ అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. మీరు అన్నట్లుగా ఏదో ఒక అన్నం చట్నీ, ఇలాగే అన్నం మజ్జిగ ఇలాగే తీసుకుంటూ ఉంటారు. అలా కాదు, న్యూట్రియంట్ మీల్ మనము తీసుకుంటే కనుక ఇలాంటి డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది.
ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎంత డేంజరో చాలా చక్కగా చెప్పారు మ్యామ్. దాని బారిన పడకుండా ఉండాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.